హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే స్మాల్ క్యాప్ స్టాక్ ఆల్రెడీ మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ ఇది ఫర్నిచర్ సెక్టర్ కి సంబంధించిన స్టాక్. సో మన అందరి ఇళ్లలో కూడా ఫర్నిచర్ ఉంటుంది, కానీ అన్నిటికంటే మోస్ట్ ఎసెన్షియల్ అండ్ మోస్ట్ కామన్ ఫర్నిచర్ ఏంటి? సో ఒకసారి మీరే ఆలోచించండి. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ మ్యాట్రెస్. అందరి ఇళ్లలో సోఫాస్, డైనింగ్ టేబుల్స్ ఉండకపోవచ్చు, కానీ ప్రతి ఒక్క ఇంట్లో మ్యాట్రెస్ ఉంటుంది. అట్లీస్ట్ మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ అండ్ రిచ్ పీపుల్ ఇళ్లలో అయితే ఖచ్చితంగా మ్యాట్రెస్ ఉంటుంది. అందుకనే మ్యాట్రెస్ ని మనం మోస్ట్ కామన్ లేదా మోస్ట్ ఎసెన్షియల్ ఫర్నిచర్ గా చెప్పుకోవచ్చు. సో అలాంటి మ్యాట్రెస్ ఇండస్ట్రీలో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే కంపెనీకి ఇండియాలో 20-25% మార్కెట్ షేర్ ఉంది అండ్ అలాగే ఆస్ట్రేలియాలో 40% మార్కెట్ షేర్ ఉంది. అండ్ ఈ కంపెనీ యొక్క కంటిన్యూస్ గ్రోత్ ని అబ్జర్వ్ చేస్తూ లాస్ట్ 3 years లో స్టాక్ మార్కెట్ లో 34% రిటర్న్స్ రికార్డ్ అయ్యాయి. బట్ లాస్ట్ 1 year లో ఈ స్టాక్ లో మనం 25-30% ఫాల్ ని అబ్జర్వ్ చేస్తున్నాం. దీనికి రీజన్ ఈ ఇండస్ట్రీకి కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈ ఫర్నిచర్ ఇండస్ట్రీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఎస్పెషల్లీ 2022లో ఉన్నవి ఏంటి అంటే లాజిస్టిక్స్ అండ్ కంటైనర్ షిప్పింగ్. 2022లో చైనాలో మళ్ళీ కోవిడ్ రావడం అండ్ లాక్డౌన్ జరగడం వల్ల లాజిస్టిక్స్ అండ్ కంటైనర్ షిప్పింగ్ లో సప్లై చైన్ క్రైసిస్ అనేది క్రియేట్ అయింది. అండ్ లాస్ట్ 1 year లో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగడం వల్ల రా మెటీరియల్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అయింది. అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే ఈ స్టాక్ పియు ఫోమ్ ని తయారు చేస్తుంది. ఫోమ్ ని తయారు చేయాలి అంటే పాలియోల్ అండ్ స్టైరిన్ అనే మెటీరియల్స్ కావాలి. వీటిని మనం క్రూడ్ ఆయిల్ సబ్స్టిట్యూట్స్ గా చెప్పుకోవచ్చు. సో క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరగడం వల్ల ఇలాంటి రా మెటీరియల్ కాస్ట్ పెరగడంతో ఫర్నిచర్ ఇండస్ట్రీ అనేది క్రిటికల్ గా ఎఫెక్ట్ అయింది. అండ్ ఆబ్వియస్లీ హెవీ కాంపిటీషన్ అనేది ఇంకొక ప్రాబ్లం. సో ఈ కాంపిటీషన్ కేవలం ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ నుంచే కాకుండా అన్ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ నుంచి కూడా మ్యాట్రెస్ బిజినెస్ లో ఎక్కువగా ఉంటుంది. సో మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ మ్యాట్రెస్ స్టాక్ అనేది ఇంకా ఎక్కువ పెరగడానికి ఛాన్స్ ఉంది అని ఎందుకు చెప్తున్నాను అంటే చైనా లాక్డౌన్ వల్ల క్రియేట్ అయిన లాజిస్టిక్స్ అండ్ కంటైనర్ షిప్పింగ్ ప్రాబ్లం అనేది మెల్లగా తగ్గుతూ ఉంది. అండ్ రా మెటీరియల్ కాస్ట్ ఇన్ఫ్లేషన్ ద్వారా ఏదైతే పెరిగిందో అది కూడా డిక్రీజ్ అవుతూ ఉంది. అండ్ హెవీ కాంపిటీషన్ ఎస్పెషల్లీ అన్ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ నుంచి ఉన్న కాంపిటీషన్ డే బై డే తగ్గుతూ ఉంది. మార్కెట్ అనేది ఆర్గనైజ్డ్ మార్కెట్ సైడ్ ఎక్కువగా పెరుగుతూ ఉంది. అందువల్ల మనం ఈ స్టాక్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాము. సో ఈ స్టాక్ ఈజ్ నథింగ్ బట్ షీలా ఫోమ్. షీలా ఫోమ్ మేజర్గా 3 కంట్రీస్లో ఆపరేట్ చేస్తూ కంటిన్యూస్గా దాని యొక్క రెవెన్యూస్ అండ్ ప్రాఫిట్స్ని గ్రో చేసుకోగలుగుతుంది. అండ్ ఈ గ్రోత్ని బిజినెస్ పరంగా అర్థం చేసుకోవడం కోసం మనం మ్యాట్రెస్ యొక్క బిజినెస్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో మనకి రకరకాల మ్యాట్రెస్లు ఉంటూ ఉంటాయి. అందులో మనం మేజర్గా అబ్జర్వ్ చేస్తే కాటన్ అండ్ కాయిర్ మ్యాట్రెసే చాలా ఎక్కువ మంది ఇండియాలో వాడుతూ ఉంటారు. ఎందుకంటే వీటి ప్రైస్ లెస్ దెన్ 5,000 రూపీస్ ఉంటుంది అండ్ మెజారిటీ ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ లోవర్ ఇన్కమ్ గ్రూప్లో ఉంటారు కాబట్టి చాలా వరకు కాటన్ అండ్ కాయిర్ మ్యాట్రెస్ నే ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. అండ్ మనకి మిడిల్ క్లాస్ పీపుల్ నుంచి లేదా కొంచెం లోవర్ మిడిల్ క్లాస్ నుంచి ఎక్కువ మంది ప్రిఫర్ చేసే మ్యాట్రెస్ వచ్చేసి పియు ఫోమ్ మ్యాట్రెస్. అండ్ అలాగే మనకి లేటెక్స్ మ్యాట్రిక్స్ అండ్ అలాగే స్ప్రింగ్ మ్యాట్రిక్స్ అబోవ్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ నుంచి రిచ్ పీపుల్ వరకు యూస్ చేస్తూ ఉంటారు. సో వీటిల్లో బేస్డ్ ఆన్ క్వాలిటీ ప్రైజింగ్ అనేది మారుతూ ఉండొచ్చు. బట్ స్టిల్ బెస్ట్ అఫోర్డబుల్ ప్రైస్ లో ఉంటూ బెస్ట్ కంఫర్ట్ ఇచ్చే మ్యాట్రెస్ ఆబ్వియస్ గా మనకి పియు ఫోమ్ మ్యాట్రెసే. సో ఈ పియు ఫోమ్ మ్యాట్రెస్ లో వన్ ఆఫ్ ది లీడర్ గా మనకి స్లీప్వెల్ అనే కంపెనీని మనం పేరు వినే ఉంటాం. బయట అన్ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ కూడా పియు ఫోమ్ మ్యాట్రెస్ ని తయారు చేస్తూ ఉంటారు, కానీ వాటి యొక్క ప్రైజింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బట్ ప్రీమియం ప్రైజింగ్ తో అండ్ బెస్ట్ క్వాలిటీతో ఇండియన్ మార్కెట్ లో గ్రో అవుతున్న ఫోమ్ మ్యాట్రెస్ కంపెనీస్ లో వన్ ఆఫ్ ది కంపెనీగా మనం స్లీప్వెల్ ని చెప్పుకోవచ్చు. సో ఈ స్లీప్వెల్ కంపెనీ 1971 లో స్టార్ట్ అయింది. దీన్ని షీలా గౌతమ్ గారు స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ లో ఒక హంబుల్ గ్రోత్ తో స్టార్ట్ అయిన ఈ కంపెనీ కస్టమర్స్ కి ఫర్నిచర్ బేస్డ్ సర్వీసెస్ ఇస్తూ అట్మోస్ట్ కంఫర్ట్ అండ్ సపోర్ట్ నిస్తున్నాయి. సో ఈ కంపెనీ యొక్క గ్రోత్ మనం బిజినెస్ వైజ్ గా అబ్జర్వ్ చేస్తే ఈ కంపెనీకి 17 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. అందులో 11 ఇండియాలో ఉన్నాయి అండ్ 3 కంట్రీస్ ఇండియా, ఆస్ట్రేలియా అండ్ స్పెయిన్ లో దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. అండ్ ఈ 3 కంట్రీస్ లో తయారు చేసే మ్యాట్రెసెస్ అండ్ అదర్ ఫర్నిచర్ ని 25 కంట్రీస్ కి ఈ కంపెనీ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. సో షీలా ఫోమ్ కి వచ్చే రెవెన్యూని కనుక మనం అబ్జర్వ్ చేస్తే 41% ఆఫ్ ది రెవెన్యూ మ్యాట్రెసెస్ సెల్లింగ్ ద్వారా వస్తే 21% ఆఫ్ ది రెవెన్యూ ఫోమ్ కోర్ ద్వారా వస్తుంది. అండ్ 13% ఆఫ్ ది రెవెన్యూ ఫర్నిచర్ ఫోమ్ ద్వారా అండ్ 22% రెవెన్యూ టెక్నికల్ ఫోమ్ ద్వారా అండ్ హోమ్ కంఫర్ట్ ప్రొడక్ట్ ద్వారా 3% రెవెన్యూ జనరేట్ చేస్తుంది. సో ఇలా రెవెన్యూలో మనం డైవర్సిఫైడ్ మిక్స్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కంట్రీస్ వైజ్ గా చూసినా కూడా మేజర్ గా ఇండియా నుంచే 70% ఆఫ్ ది రెవెన్యూ షీలా ఫోమ్ కి ఇండియా నుంచి వస్తుంటే 16% ఆఫ్ ది రెవెన్యూ ఆస్ట్రేలియా నుంచి అండ్ 14% ఆఫ్ ది రెవెన్యూ యూరోప్ నుంచి వస్తుంది. సో ఫ్యూచర్ లో ఈ కంపెనీ ఇంకా గ్రో అవుతుంది అని మనం అర్థం చేసుకోవడానికి కొన్ని హైలైట్ పాయింట్స్
పాయింట్స్ గనక అబ్జర్వ్ చేస్తే ఇండియాలో 1,23,000 మెట్రిక్ టన్ పర్ యానం కెపాసిటీస్తో ఈ కంపెనీ దాని యొక్క ప్రొడక్ట్స్ తయారు చేస్తూ ఉంది. అండ్ ఆస్ట్రేలియాలో 11,000 మెట్రిక్ టన్ పర్ యానం కెపాసిటీతో ఫోమ్ మ్యాట్రెస్ ని షీలా ఫోమ్ తయారు చేస్తుంది. అండ్ స్పెయిన్ లో 17,000 మెట్రిక్ టన్ పర్ యానం కెపాసిటీతో తయారు చేస్తుంది. అండ్ రీసెంట్ గా ఆస్ట్రేలియాలో జాయిస్ ఫోమ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీని 100% ఓన్ సబ్సిడరీగా ఈ కంపెనీ బై చేసుకుంది. సో ఇలా ఆల్రెడీ ఒక బిగ్ సైజ్ లో కనపడుతున్న ఈ షీలా ఫోమ్ కంపెనీ దీని యొక్క ఫ్యూచర్ ని ఇంకా పెంచుకోవడం కోసం క్యాపెక్స్ కూడా పెడుతుంది. సో ఇలాంటి క్యాపెక్స్ ప్లాన్స్ లో 70% ఆఫ్ ది క్యాపెక్స్ ప్లాన్స్ ఇండియాలోనే ఉన్నాయి, 30% మనకి బయట మార్కెట్ లో కనపడుతూ ఉన్నాయి. సో ఈ 70% క్యాపెక్స్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా 2 న్యూ ప్లాంట్స్ ని ఇండియాలో ఎస్టాబ్లిష్ చేస్తుంది. అండ్ ఆస్ట్రేలియాలో 1 న్యూ ప్లాంట్ అండ్ స్పెయిన్ లో దాని యొక్క కెపాసిటీని డబల్ చేసుకునే విధంగా షీలా ఫోమ్ యొక్క క్యాపెక్స్ ప్లాన్స్ అనేవి కనపడుతూ ఉన్నాయి. సో ఇలా ఫ్యూచర్ క్యాపెక్స్ ప్లాన్స్ ని బట్టే ఈ కంపెనీ గ్రో అవుతుంది అని మనకి అర్థం అవుతూ ఉంది. కానీ ఇంకొన్ని పాయింట్స్ మనం ఈ కంపెనీ అట్రాక్టివ్ గా ఎందుకు కనపడుతుంది అని అబ్జర్వ్ చేస్తే మనకి ఫ్యూచర్ లో ఈ కామర్స్ గ్రోత్ అనేది ఇంకా చాలా రావాల్సి ఉంది. సో ఈ కామర్స్ గ్రోత్ అండ్ స్టాండర్డైజేషన్ ఆఫ్ లివింగ్ అంటే జనరల్ గా ఇన్కమ్ జనరేట్ చేసే పీపుల్ ఎక్కువగా పెరుగుతూ ఉండడం వల్ల ఎక్కువ ఫ్యామిలీస్ మిడ్ గ్రూప్ అండ్ అబోవ్ మిడ్ గ్రూప్ కి రావడం వల్ల ప్రీమియం మ్యాట్రెస్ ని ఎక్కువగా ప్రిఫర్ చేయగలుగుతారు. అలాంటప్పుడు మెజారిటీ ఆఫ్ ది పీపుల్ కి స్లీప్వెల్ అనేది వన్ ఆఫ్ ది ఆప్షన్ గా మారుతూ ఉంటుంది. అండ్ అలాగే కోవిడ్ తర్వాత మోస్ట్ ఆఫ్ ది అన్ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ సఫర్ అవుతూ ఉండి ఆర్గనైజ్డ్ మ్యాట్రెస్ బిజినెస్ అనేది పెరుగుతూ ఉంది కాబట్టి అండ్ ఈ కామర్స్ ద్వారా కూడా ఎక్కువగా ఆర్గనైజ్డ్ ప్లేయర్సే ఎక్కువ బెనిఫిట్ పొందుతారు కాబట్టి ఈ కంపెనీకి అది వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. అండ్ ఫైనల్ గా ఒక వెల్ పొజిషన్డ్ కంఫర్ట్ ఇన్ మ్యాట్రెస్ లో ఇస్తూ అండ్ మిడ్ ప్రైస్ రేంజింగ్ పెట్టడం వల్ల ఈ కంపెనీకి ఎక్కువ మంది కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఆపర్చునిటీస్ ఎక్కువగా కనపడుతున్నాయి. సో అందుకనే ఈ స్టాక్ ని ఇన్వెస్టర్స్ అక్యుములేట్ చేసుకోవడానికి ఎప్పటికప్పుడు ట్రై చేస్తూ ఉంటారు. అందుకనే గత 3 years లోనే మనకి 34% CAGR ఈ స్టాక్ రికార్డ్ చేయగలిగింది. అయితే మరి ఫ్యూచర్ లో ఈ స్టాక్ పెరుగుతుందా లేదా అని మనం తెలుసుకోవడం కోసం ఎప్పుడైనా సరే మేనేజ్మెంట్ స్టడీ చేయాలి. సో ఈ మేనేజ్మెంట్ ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ కంపెనీని ఫస్ట్ స్టార్ట్ చేసింది షీలా గౌతమ్ గారు అయినా తర్వాత దాని యొక్క మేనేజింగ్ డైరెక్టర్ గా మిస్టర్ రాహుల్ గౌతమ్ గారు అయ్యారు. రాహుల్ గౌతమ్ గారికి ఈ కంపెనీలో అండ్ అలాగే ఈ ఇండస్ట్రీలో 40 years ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ 1992లో ఇండియన్ పాలీయూరిథిన్ అసోసియేషన్ ని కూడా రాహుల్ గౌతమ్ గారే స్టార్ట్ చేశారు. అండ్ ఈ కంపెనీలో మనం మేజర్ గా చెప్పుకోదగిన ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ లో మిసెస్ నమితా గౌతమ్ అండ్ అలాగే మిస్టర్ తుషార్ గౌతమ్ గారు కూడా డైరెక్టర్స్ గా ఈ కంపెనీలో వాళ్ళ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి హైలీ ఎక్స్పీరియన్స్డ్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఉండడం వల్లే ఈ కంపెనీ గ్రో అవుతూ 20 to 25% మార్కెట్ షేర్ ఇండియాలో, 40% మార్కెట్ షేర్ ఆస్ట్రేలియాలో అండ్ అలాగే స్పెయిన్ లో ఒక స్ట్రాంగ్ ప్రెజెన్స్ తో యూరోపియన్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేయగలుగుతుంది. సో ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ మనం నెంబర్స్ వైజ్ గా కనుక అబ్జర్వ్ చేస్తే ఈ కంపెనీ హిస్టారికల్ గా దాని యొక్క రెవెన్యూ కంటిన్యూస్ గా పెంచుకుంటూ వస్తుంది. 2012లో అంటే 10 years బ్యాక్ 987 crores ఈ కంపెనీ యొక్క రెవెన్యూ ఉంటే ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్ గానే గ్రో అవుతూ ఉంది. అండ్ యాజ్ ఆన్ డేట్ మనం అబ్జర్వ్ చేస్తే 2,900 crores దాకా ఈ కంపెనీ యొక్క రెవెన్యూ పెరిగింది. అంటే లాస్ట్ 10 years లో 3 times రెవెన్యూ పెరిగింది అనమాట. సో ఇక్కడ 3 times రెవెన్యూ గ్రోత్ వచ్చింది కాబట్టి ప్రాఫిట్ గ్రోత్ కూడా మనం అబ్జర్వ్ చేద్దాం. 2012లో జస్ట్ 8 crores మాత్రమే ప్రాఫిట్ ఉంది. తర్వాత ప్రాఫిట్ అనేది అప్పుడప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, అప్పుడప్పుడు డిక్రీజ్ అవుతుంది. బట్ సమ్హౌ గ్రాఫ్ ని మనం అబ్జర్వ్ చేస్తే క్లియర్ గా ఇంక్రీజ్ మాత్రమే మనకు కనపడుతూ ఉంది. సో ఇలాంటి ప్రాఫిట్ అప్ అండ్ డౌన్స్ ఎందుకు అవుతున్నాయి అంటే షీలా ఫోమ్ తయారు చేసే మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో 70% కాస్ట్ రా మెటీరియల్ కే ఉంటుంది. రా మెటీరియల్ కాస్ట్ అనేది క్రూడ్ ఆయిల్ మీద ఇంటర్ డిపెండెంట్ కాబట్టి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అప్ అండ్ డౌన్ అవుతున్నప్పుడల్లా దీని ప్రాఫిటబిలిటీ కొంతవరకు ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అనమాట. బట్ స్టిల్ లాస్ట్ 10 years లో మనకి 8 crores ఉన్న ప్రాఫిట్ 200 crores దాకా ఇంక్రీజ్ అయింది అంటే ఈ కంపెనీ క్లియర్ గా ఒక హై గ్రోత్ కంపెనీగా మనకు కనపడుతూ ఉంది. సో యూజువల్ గా ఇలాంటి హై గ్రోత్ కంపెనీస్ లోనే మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ వస్తూ ఉంటాయి అనమాట. అండ్ ఫండమెంటల్ గా కొన్ని రేషియోస్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ కంపెనీ యొక్క లాస్ట్ 3 years యావరేజ్ ROE 20% ఉంటే ROCE 21.2% ఉంది. యూజువల్ గా ఒక కంపెనీకి ఎప్పుడైనా సరే 20% కంటే ఎక్కువ ROE అండ్ ROCE కంపెనీస్ ఉంటే అవి ఆబ్వియస్ గా మనకి మంచి కంపెనీస్ అవుతాయి. నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క రిటర్న్ ఆన్ అసెట్ 9.46 ఉంది. రిటర్న్ ఆన్ అసెట్ కూడా ఎవ్రీ ఇయర్ ఈ కంపెనీ పెంచుకోగలుగుతుంది. అండ్ డెట్ టు ఈక్విటీ 0.33. జనరల్ గా ఏదైనా ఒక కంపెనీ డెట్ టు ఈక్విటీ కనుక గ్రేటర్ దెన్ 1 ఉంది అంటే అలాంటప్పుడు మనకి రిస్కీ కంపెనీ అవుతుంది. బట్ ఈ కంపెనీ యొక్క డెట్ అనేది రీజనబుల్ గా 0.33 ప్లేస్ అయింది. అండ్ ఈ కంపెనీ యొక్క యావరేజ్ ప్రాఫిట్ మార్జిన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 11% మనకు కనపడుతూ ఉంది. కానీ హిస్టారికల్ గా మనం అబ్జర్వ్ చేసినప్పుడు 10 years బ్యాక్ ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ మార్జిన్ 6 to 7% ఉండేది. బట్ 2020-2021 వచ్చేసరికి దీని యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ 14 to 15% దాకా ఇంక్రీజ్ అయ్యాయి. బట్ లాస్ట్ ఇయర్ 11% రికార్డ్ అయింది. మెయిన్ రీజన్ వచ్చేసి క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ లేదా రా మెటీరియల్ ప్రైస్ ఇంక్రీజ్ అని
అని మనం చెప్పుకోవచ్చు. బట్ ఈ రా మెటీరియల్ ప్రైస్ అనేది ఇప్పుడు తగ్గుతుంది కాబట్టి ఆబ్వియస్ గా మళ్ళీ ఇది బ్యాక్ టు 14-15 ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ రికార్డ్ చేసింది అంటే మళ్ళీ మనకి ఒక 25-30% CAGR తో ఈ స్టాక్ అనేది క్లియర్ గా గ్రో అవుతూ ఉండొచ్చు. సో ఫండమెంటల్స్ గా ఈ కంపెనీ అంతా కూడా చాలా మంచి పాజిటివిటీని చూపిస్తూ ఉంది కదా. సో అందుకని దీని యొక్క వాల్యుయేషన్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే యాజ్ ఆన్ డేట్ షీలా ఫోమ్ యొక్క షేర్ ప్రైస్ 3000 దగ్గర ట్రేడ్ అవుతూ దీని యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది 62.4 దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ దీని యొక్క యావరేజ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ మనం చూడాలి. అందుకని నేను 3 years యావరేజ్ తీసుకున్నప్పుడు దీని యొక్క మీడియన్ ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది 44.9 దగ్గర కనపడుతూ ఉందన్నమాట. అంటే 45 మనం మీడియన్ పిఈ అనుకోవచ్చు. బట్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ 62 ఉంది. అంటే క్లియర్గా ఇది ఓవర్ వాల్యుయేషన్లో ఉంది కదా. మరి బెస్ట్ ప్రైస్ ఏ ప్రైస్లో మనం యాడ్ చేసుకోవచ్చు దీన్ని అని మనం అబ్జర్వ్ చేస్తే 2200 నుంచి 2500 మధ్యలోకి వస్తే అలాంటప్పుడు ఈ స్టాక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది 45-50 మధ్యలో ఉంటుంది. అలాంటప్పుడు మనం యాడ్ చేసుకుంటే దీని నుంచి మనం బెస్ట్ రిటర్న్స్ సంపాదించవచ్చు. అయితే ఇప్పుడే మార్కెట్ కొంచెం బెరిష్ ట్రెండ్లోకి వెళ్తుంది కాబట్టి ఏదైనా ఒక బెరిష్ యాక్షన్ వల్ల 2200 నుంచి 2500 మధ్యలో ఈ స్టాక్ అవైలబుల్లో ఉంటే దాన్ని అక్యుములేట్ చేసుకోవచ్చు అని ప్రైస్ టు ఎర్నింగ్ అనాలిసిస్ ప్రకారం మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ బ్రోకరేజ్ హౌసెస్ ఇచ్చిన కొన్ని రికమెండేషన్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే స్టాక్ ఎడ్జ్ రికార్డ్స్ ప్రకారం 2500 to 2700 మధ్యలో ఈ స్టాక్ కి ఫెయిర్ ప్రైస్ ఉంటుంది అని చెప్పి మనకు కనపడుతూ ఉంది. అండ్ ICICI డైరెక్ట్ వాళ్ళు 2679 దగ్గర ఒక బై రిపోర్ట్ ని జనరేట్ చేశారు. అండ్ అలాగే యాక్సిస్ డైరెక్ట్ వాళ్ళు 2027 దగ్గర ఒక బై రిపోర్ట్ ని జనరేట్ చేశారు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 2200 to 2500 అనేది ఆబ్వియస్ గా మనకు ఒక బెస్ట్ ప్రైస్ అవుతుంది. సో ఇలా మనకి దాదాపుగా 14,000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ తో షీలా ఫోమ్ కంపెనీ ఒక స్మాల్ క్యాప్ కంపెనీగా ఫర్నిచర్ ఇండస్ట్రీలో గ్రో అవుతూ మనకు కనపడుతూ ఉంది. సో ఫండమెంటల్ గా దీని యొక్క మార్కెట్ షేర్ అనేది ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉన్నా కూడా దీనికి హెవీ కాంపిటీషన్ కూడా డిఫరెంట్ కంపెనీస్ నుంచి ఉండడం వల్ల దీంట్లో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎవ్రీ క్వార్టర్ ఇన్వెస్టర్స్ ప్రెజెంటేషన్ చూసుకుంటూ ఉండాలి. మార్కెట్ షేర్ పెరుగుతుంటే హ్యాపీగా మనం ఈ కంపెనీని హోల్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ షేర్ తగ్గుతుంది అని అనుకుంటే అలాంటప్పుడు ఈ కంపెనీని ఎంతవరకు హోల్డ్ చేసుకోవాలి అనేది మళ్ళీ ఒకసారి మనం రీసెర్చ్ చేసుకొని దాన్ని హోల్డ్ చేసుకోవాలా ఎగ్జిట్ అవ్వాలా అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. నా ఉద్దేశం ప్రకారం ఈ స్టాక్ ని 2200 to 2500 లో కనుక మనం బై చేస్తే కమింగ్ 5 years లో 25-30% CAGR తో ఈ స్టాక్ గ్రో అవ్వచ్చు. బట్ ఎనీహౌ అది నా ఒపీనియన్ మాత్రమే. ఈ స్టాక్ ని కనుక మీరు బై చేసుకోవాలి అని అనుకుంటే మీరు ఫర్దర్ గా అనాలిసిస్ చేసిన తర్వాత లేదా మీ ఫినాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేసిన తర్వాత మాత్రమే దీన్ని మీరు యాడ్ చేసుకోండి. హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.